హలో గాయ్స్, దిస్ ఈజ్ యశు. వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో యశు. ఫైనల్లీ లాంగ్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నా గైస్ స్టార్ట్ చేయాలని. సో ఈరోజు అయితే ఎందుకో స్పెషల్. ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక గుర్తుగా ఉండిపోద్ది గైస్. ఫస్ట్ విష్ మీ గైస్. ఎందుకో తర్వాత వీడియోలో చెప్తా. ఫస్ట్ విష్ చేయండి నాకైతే. సో ఒక క్లూ ఇస్తే ఎందుకు విష్ చేయమన్నాను. సో ఈరోజు నాకు మా బ్రదర్ ఇచ్చిన గిఫ్ట్ ఇదనమాట. సో దీన్ని బట్టి మీరు గెస్ట్ చేయండి ఏంటనేది. ఇదైతే నేను తినను గాయస్. నేను డైట్లో ఉన్నా. నో చాక్లెట్స్, నో షుగర్, నో. సో ఐ థింక్ నా షార్ట్ వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. నేను షార్ట్ వీడియోస్ స్టార్ట్ చేసి ఐ థింక్ 6 months పైన అయిపోయింది. సో ఎప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా. ఈరోజు లాంగ్ వీడియోస్తో వచ్చేసాను అనమాట. సో వీక్కి 2 vlogs అయితే కంపల్సరీ పెట్టడం. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. యాక్చువల్లీ కొంచెం నర్వస్ ఉంది, బట్ ఎగ్జైట్మెంట్ ఉంది. స్టార్ట్ చేయాలని చేశాను కదా. సో ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఫుల్ ఉంది. సో ఫస్ట్ నా గురించి మీరు తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ యశు. నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో ఎంప్లాయ్. ఐ థింక్ నా షార్ట్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే కంపల్సరీ తెలుస్తుంది నేను ఏ కంపెనీలో వర్క్ చేస్తానని. క్లూ ఇస్తాను మీకు. ఒక ఎంఎన్సీ కంపెనీ. ఆ కంపెనీకి ఐడి కార్డ్ వచ్చేసి బ్లాక్. సో గెస్ట్ చేయండి గాయస్ ఏ కంపెనీ అనేది. సో ఇంక నుంచి మీరు నా వ్లాగ్స్ ద్వారా నా గురించి, నా లైఫ్ స్టైల్, నా ఫ్యామిలీ, మొత్తం జాబ్ అప్డేట్స్ అన్నీ చెప్తానమాట. సో ఈ బ్లాగ్ అయితే జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటే చేద్దాం అనుకుంటున్నా ప్రస్తుతానికి. సో నెక్స్ట్ వీడియోకి మా నాన్న రియాక్షన్ ఎట్లా ఉంటుంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయమనేది మా సిస్టర్ అనమాట. సో సంక్రాంతి రోజు స్టార్ట్ చేశాను. సో అప్పుడు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటే మా నాన్న అన్నాడు అనమాట, ఎందుకు షార్ట్ వీడియోస్ పెడుతున్నావు, మంచి కంటెంట్తో పెడితే బాగుంటుంది కదా, వీడియోస్ మంచిగా ఉంటుంది చూసే వాళ్ళకి, కానీ కంటెంట్ బాగుంటే చేస్తే మంచిది కదా అన్నాడు. సో ఇలా సపోర్ట్ చేసే ఫాదర్స్ ఎంతవరకు ఉంటారు నాకైతే తెలియదు, కానీ ఐఎమ్ సో బ్లెస్డ్. సో ఐఎమ్ ఫుల్ ఎక్సైటెడ్ ఎలా ఉంటుంది ఏంటో యూట్యూబ్ జర్నీ ఇప్పటి నుంచి. సో అదనమాట. సో ఇంకేముంది, ఫస్ట్ వీడియో కదా, ఇంకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నా. ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి. దట్టు షార్ట్ వీడియోస్లో నేను ఎప్పుడు నా ఫేస్ రివీల్ చేయలేదు. ఫస్ట్ లాంగ్ వీడియో అయితే డైరెక్ట్ ఫేస్ రివీల్తో వస్తున్నా. ఐ థింక్ మీరు నా తమ్నైల్స్లోనే చూస్తారు ఎట్లా ఏంటి అనేది. సో తమ్నైల్ ఎడిట్ చేయడం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా గైస్. ఇప్పుడు నేర్చుకోవడానికి చూస్తున్నా. పక్కా బాగా చేస్తాను. ఆల్సో లాంగ్ వీడియోస్ కూడా నేను వీడియోస్ చేస్తానంటే ఒక గుడ్ కంటెంట్తోనే చేస్తాను. బ్యాడ్గా లేదంటే అలా ఏముండదు. మంచిగా వీడియోస్ చేస్తా. సో ట్రావెల్ గురించి అన్నీ చెప్తాను అనమాట. సో నెక్స్ట్ వీడియోస్లో జాబ్ గురించి కూడా నేను అప్డేట్స్ ఇస్తాను. ఏమైనా నాకు తెలిసిన వరకు నా దగ్గరికి ఏమన్నా వస్తే కంపల్సరీ పెడతాను నేను. సో ఫాలో అవుతానండి కంపల్సరీ. చూస్తూ ఉండండి ఛానల్ని అయితే. సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను కాబట్టి ఎట్లా ఉంటుందో ఏంటో తెలియదు. సో నాకు మాత్రం మా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఉంది, అది చాలు నాకు. ఎవరేమనుకున్నా నాకు అనవసరం. నా ఫ్యామిలీలో 4 members వాళ్ళు ఉన్నారు నాకు, అంతే. సో దిస్ ఈజ్ అవర్ ఛానల్. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. సో నెక్స్ట్ వీడియో ఏం కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది, ఎలా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వీడియోకి మాత్రం మా నాన్న రియాక్షన్, మా తమ్ముడు రియాక్షన్, మా అమ్మ రియాక్షన్ చేస్తాను. మా అక్క ఇక్కడ లేదు కాబట్టి మా అక్క రియాక్షన్ తీసుకోలేను. తను బెంగళూరులో ఉంటుంది. సో తన రియాక్షన్ ఎట్లా క్యాప్చర్ చేయలేను ఇప్పుడైతే. సో వీడియో అయితే ట్రై చేస్తా చేయడానికి, బట్ తెలీదు పక్కా అయితే చేస్తానో లేదో తెలీదు. ఇక్కడ మా నాన్న రియాక్షన్, మా అమ్మ, మా తమ్ముడు రియాక్షన్ మాత్రం కంపల్సరీ తీసుకుంటాను. సో చెప్పాను కదా, నాకు విష్ చేయండి ఫస్ట్ అయితే కంపల్సరీగా, చేయకుండా ఉండద్దు. అలాంటి క్లూ ఇచ్చాయి కదా ఏంటి అనేది. ఏంటంటే ఇదే ఆ క్లూ అనమాట. సపోర్ట్ చెయ్యండి. మంచి కంటెంట్తోనే చేస్తాను. సో అదనమాట. ఫస్ట్ నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయడానికి నాకు ఒక 3 members ఇన్స్పిరేషన్ ఉన్నారు. కంపల్సరీ నేను ఆ 3 members గురించి ఒకరోజు వ్లాగ్ చేస్తాను. ఎందుకు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎవరి వల్ల చేశాను, ఏంటి అసలు యూట్యూబ్ నేను ఎందుకు చేస్తున్నాను, ఇవన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. సో కొన్ని క్లిప్స్ నేను విష్ చేయమన్నాను కదా, దానికి సంబంధించి కొన్ని క్లిప్స్ లాస్ట్లో అటాచ్ చేస్తాను అనమాట. చూడండి అవి కూడా. సో ఏంటి అనేది తర్వాత విష్ చేయండి నాకు. సో ఈ వీడియో నేను July 20 తీస్తున్నాను అనమాట. July 20 నేను పోస్ట్ చేస్తాను కూడా దీన్ని. ఎందుకనేది మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే నేనే చెప్పేస్తాను గైస్ ఎందుకు ఇంత సోది సుత్తి.
ఎందుకంటే టుడే ఈజ్ మై బర్త్డే. సో ఈరోజు వ్లాగ్ చేయాలనుకుంటున్నా, ఈరోజు వ్లాగ్ పోస్ట్ చేయాలనుకుంటున్నా కూడా. ఒక మెమరీగా ఉంటుంది కదా, అంటే నా బర్త్డే రోజు నేను వీడియో తీసి పోస్ట్ చేశాను అనేది కూడా నాకు ఒక మెమరీ లాగా, ఒక క్యూట్ మూమెంట్ లాగా ఉంటుంది. మాట్లాడుతుంటే మాటలు కూడా రావట్లేదు, తడబడుతున్నాయి మాటలు కూడా. ఫస్ట్ టైం కదా అసలు. ఫస్ట్ గాయస్ అంటే నేను కెమెరా షై గైస్. నాకు నేను సింగిల్గా ఉంటే ఫొటోస్ తీసుకుంటా, ఫొటోస్ తీపించుకుంటా. బట్ గ్రూప్లో ఉన్నప్పుడు ఇట్లా ఫొటోస్ తీసుకుంటే నా వల్ల కాదు. అలాంటిది ఫస్ట్ టైం నేను ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నా. సో ఎలా ఉంటుంది ఏంటి చూద్దాం. ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా లైఫ్లో ప్రతి ఒక్కటి. సో అట్లానే ఇది కూడా స్టార్ట్ చేశాను అనమాట. చూద్దాం. ఆల్రెడీ కాలేజ్ లైఫ్, స్కూల్ లైఫ్, జాబ్ లైఫ్. సో ఇది కూడా ఒక్కసారి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో అలా అనుకుంటున్నా నేనైతే. ఇంకా మొత్తం మీ మీదే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి గైస్ ప్లీజ్. సో దట్స్ ఇట్ అనమాట టుడేస్ వ్లాగ్. ఐ థింక్ ఎక్కువ మాట్లాడండి మా ఫస్ట్ వ్లాగ్లోనే. చూస్తాను గైస్, కొంచెం షార్ట్ చేసి కట్ చేసి తక్కువ పెట్టడానికి ట్రై చేస్తాను. ఒక 5 or 7 minutes పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వీడియో కాబట్టి కొంచెం ఏమైనా తప్పు మాట్లాడినా, ఏమైనా తడబడున్నా క్షమించండి. సో దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హలో యశు అని విష్ చేయడం మర్చిపోకండి గైస్. సో దట్స్ ఇట్. బాయ్ బాయ్.